ఫ్రెండ్స్ మనకు సిల్వర్ సెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది మనకి సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ కర్నూలు. సో ఎవరైనా కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదవాలనుకున్న వాళ్ళకు ఈ నోటిఫికేషన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి పూర్తి వివరాలు చూద్దాం ఏంటి అనేది. సో ఆన్లైన్ పోర్టల్ టు రిజిస్టర్ టు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిల్వర్ సెట్ 2024. ఓకే, సో ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు మే 4, 2024 సాటర్డే అంటే ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా చివరి తేదీ చూసినట్లయితే మనకు జూన్ 4, 2024 వరకు అనేది ఉంటుంది. నెక్స్ట్ జూన్ 16వ తేదీ ఆదివారం ఉదయం అనేది మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జూన్ 16, 2024. ఇక నెక్స్ట్ ఒక వారం ముందర అంటే జూన్ 10, 2024 మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జూన్ 10 హాల్ టికెట్స్ అండి, జూన్ 16 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సినప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని చూసినట్లయితే మనకు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, క్యాస్టు, ఆధార్ కార్డు, ఇన్కము, అదేవిధంగా ఒక ఫోటో, ఇవన్నీ కంపల్సరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెప్తారు. సో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఓకే, మరి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనకు సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 4/5/2024. అదేవిధంగా క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 4/6/2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ 4/6/2024. హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడ్ 10/6/2024. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 16/2/2024. సో ఎనీ చేంజ్ విల్ బీ అప్డేటెడ్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, ఏమైనా ఒకవేళ చేంజెస్ ఉంటే సో అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఇన్స్టెంట్ ఆన్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సిల్వర్ సెట్. సో ముఖ్యంగా ఈ ఎవరైతే సప్లిమెంటరీ రాస్తున్నారో లేదా ఇన్స్టెంట్ రాస్తున్నారో వాళ్ళు మాత్రం లేదు అని చెప్పేసి క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో మాత్రమే, ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్ట్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఈ సిల్వర్ సెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే బిఫోర్ ప్రొసీడింగ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ సో డాక్యుమెంట్స్ రెడీ ఫర్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో కాబట్టి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుందండి. సో మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కలర్, ఫోటో, సైజు ఓకే ఒకటి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు ద మీట్ స్పెసిఫైడ్ ఇమేజ్, ఫైల్ సైజ్ అండ్ ఫోటో సిగ్నేచర్ క్యాండిడేట్ కెన్ గెట్ దెమ్ రీసైజ్డ్ బై విజిటింగ్ ద ఆన్లైన్. ఓకే, సో మనకి మీరు ఒకవేళ మీకు చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ద అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గివ్ దేర్ ఓన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యాజ్ ఓన్లీ ఓన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ యాజ్ ఓన్లీ వన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఏ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. సో ఒక మొబైల్ నెంబర్తో ఒక అప్లికేషన్ మాత్రమే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వేరే అప్లికేషన్ మా వాళ్ళది ఇంకోటి అప్లై చేద్దాం అనుకుంటే ఇంకో మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సో టోటల్గా మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్ త్రూ ఎనీ అదర్ సోర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. Applicants are advised to read the notification, instructions, applicable eligibility and criteria carefully before filling the application form. Okay, so next చూసినట్లయితే మనకు సో ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్. సో బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ డీటెయిల్ ఫిల్లింగ్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు సో రెఫరెన్స్ అనేది వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్తో పాటు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి న్యూ యూజర్ అనేది చేసుకోవాల్సి, న్యూ యూజర్ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏ కోర్స్కి అప్లై చేస్తారు అనేది అడుగుతుంది. అక్కడ బీఏనా, బీకామా, బీఎస్సీ అని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికెంట్ ఫుల్ నేమ్ అంటే 10th క్లాస్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ మీరు ఇందులో ఏదైతే అదే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. సో మీ మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా కన్ఫర్మ్ సేమ్ ఈమెయిల్ ఐడి. సో కన్ఫర్మ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మెయిల్ ఐడి అనేది. సో మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎప్పటికీ చేంజ్ చేసుకోవద్దండి. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది, దానికి ఓటీపీ వస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ అంతా కూడా ఆ ఫోన్కే వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఫిలప్ చేసిన తర్వాత మనకి ఒక రెఫరెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మనకి ఫస్ట్ టైం లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ యూజింగ్ రెఫరెన్స్ నెంబర్ అండ్ పాస్వర్డ్ రిసీవర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అండ్ బేసిక్ రిజిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్లో మనకు సెలెక్ట్ యువర్ కేటగిరీ. సో మీరు
మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు బీసీఏ, బీసీబీఏ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ క్యాస్ట్ మీరు కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ పీపుల్ అయితే మీరు హ్యాండిక్యాప్డ్ అనేది టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి కరెక్ట్గా, నాన్న పేరు కూడా కరెక్ట్ చేయాలి, అదేవిధంగా అమ్మ పేరు కూడా కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్, అదేవిధంగా మీరు ప్రిఫరెన్సెస్ సిటీస్ అంటే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే అవి కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్ట్ కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కలర్ పాస్పోర్ట్ సైజే ఉండాలండి. సో మనకి జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లో, అదేవిధంగా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అప్లికెంట్స్ షుడ్ ఫిల్ ద డీటెయిల్స్ ఆర్ ఇన్పుట్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అట్ ద అప్రాప్రియేట్ ప్లేస్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సబ్మిట్ చేసిన తర్వాత మనకు పే అనేది చూపిస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అమౌంట్. సో ఆన్లైన్లోనే పే చేయాలి. మనకి డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆన్ ద బేసిస్ ఆఫ్ సక్సెస్ఫుల్ పేమెంట్ ద అప్లికెంట్ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఆర్ SMS. ఓకే, సో మీరు పేమెంట్ అనేది పే చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో తర్వాత మీరు అప్లికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఫీజు ఏంటి? సో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీసీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే కంపల్సరీగా 700 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు సర్వీస్ ఛార్జ్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫిల్ చేసేటప్పుడు ఈ 700 ప్లస్ మీకు 20 నుంచి 30 రూపాయలు అనేది బ్యాంక్ ఛార్జెస్ కింద కట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోండి. ఓకే, సో ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ క్లోజ్ ఆన్ 4/6/2024 at 11:59. ఓకే, సో మనకి 4/6/2024 రాత్రి 11:59 అనేది అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, సో మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. సో మీరు 9 AM to 6 PM మండే టు సాటర్డే ఏ రోజునైనా కాల్ చేయొచ్చు. 02262507712. సో ఇంకా ఏమైనా మెయిల్ ఐడి పంపించాలనుకుంటే వాళ్ళకి మాట్లాడుకోవచ్చు ఏదైనా కరెస్పాండింగ్కి సంబంధించి. ఓకే, ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ అండి.